డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా? మంత్రివర్గంలో మిగిలి ఉన్న 2 పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదా? తాజాగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవిని అప్పగించారు. అంతకు ముందు మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా కేబినెట్ సమావేశాలకు ఆహ్వానితుడిగా నియమించారు. ఇద్దరు నేతలకు పదవులు దక్కడంతో మంత్రివర్గ విస్తరణ సాధ్యం కాకపోవచ్చనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా జరుగుతోందా? తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది. ఆ వెంటనే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అటు కొకిరాల ప్రేమ్సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది. అయితే ఇద్దరికీ కేబినెట్ హోదాలో నియమించగా సుదర్శన్ రెడ్డికి మాత్రం అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని తెలిపింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సిఎస్ రామకృష్ణారావు జారీ చేశారు. ఇద్దరు నేతలకి మొదటి నుంచి మంత్రివర్గంలో చోటు దక్కబోతుందని ప్రచారం జరిగింది. కానీ వివిధ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటి వరకు చోటు దక్కలేదు. కానీ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన రోజే ఇద్దరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ పదవులు దక్కడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాంతో ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాలకు ప్రాధాన్యత కల్పిస్తారని ప్రచారం జరిగింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవిపై సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కోటాలో ఆయన పదవి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికే మంత్రివర్గంలో చోటు కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తనకు మంత్రి పదవి దక్కకపోతే రాజీనామా చేసేందుకు రెడీ అంటున్నారు. ఇప్పుడు ఈయన వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం రేవంత్ కూడా సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం తాజాగా సుదర్శన్ రెడ్డికి ఇచ్చిన ప్రత్యేక సలహాదారు పదవితో మంత్రి పదవుల భర్తీ సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు కేబినెట్ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అంతేకాకుండా మంత్రులతో పాటు వసతి, ఇతర సదుపాయాలు కల్పించాలని, సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్స్ దగ్గరే ఆయన ఛాంబర్ కూడా ఉండాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆయన అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని తెలిపింది. అటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల యూనిట్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి అధిపతిగా ఉంటూ ప్రభుత్వ సలహాదారుకు సహకరిస్తారని తెలిపింది. ఆయా పథకాల అమలు తీరుపై ఈ యూనిట్ ఎప్పటికప్పుడు మంత్రివర్గానికి నివేదిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవి దక్కింది. దాంతో ఆయన ఈ పదవితో ఊరుకుంటారా లేక ఇంకా ఏదైనా చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే ప్రత్యేక సలహాదారుగా ఉన్న కె కేశవరావుకు కేబినెట్ హోదా కల్పించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు సహా మిగిలిన సలహాదారులకు ఆ హోదా లేదు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా ఉన్న చిన్నారెడ్డికి మాత్రం మంత్రివర్గ సమావేశానికి ఆహ్వానితులుగా ఆహ్వానం ఉంది. ఇప్పుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. అంటే ప్రస్తుత నియామకాలతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇద్దరు నేతలకు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంతో మంత్రుల సంఖ్య 18కి చేరిందని, అందుకే కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా లేక ప్రత్యేక సలహాదారుల నియామకంతోనే మంత్రివర్గ విస్తరణ లేకుండా ఆపేస్తారా అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.